పంపిణీ జరుగుతుంది. ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు పెన్షన్స్ ఇస్తారు. సిబ్బంది కొరత వల్ల 2 కేటగిరీలుగా ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేస్తోంది. దివ్యాంగులు, రోగులకు ఇంటి దగ్గరే పెన్షన్ ఇస్తారు. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేస్తారు. పెన్షన్ పంపిణీలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేస్తాయి. పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. వికలాంగులు, వృద్ధులు, రోగులకు వెంటనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వాటిని గ్రామ, వార్డు కార్యాలయాల్లో పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, సంఘాలు కార్యదర్శులకు 3 రోజుల పాటు పంపిణీ చేయాలని ప్రతిపాదించారు. తర్వాత నేరుగా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ, సామాజిక కార్యదర్శులు, పంచాయతీ అధికారులకు పింఛన్ పంపిణీ, ఉపసంహరణకు ఆమోద పత్రాలు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్, మండల అధికారులను చట్టం ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈ రోజు నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ జరగనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుంది. ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు పెన్షన్లు ఏదైతే పంచాయతీ కార్యదర్శి కానీ, సచివాలయ సిబ్బంది కానీ పంపిణీ చేయడానికి కూడా రాష్ట్ర ప్రధాన అధికారి కూడా ప్రకటించడం జరిగింది. అయితే సిబ్బంది కొరత వల్ల కేటగిరీలు వారీగా ప్రభుత్వం ఈ పంపిణీ చేస్తుందని కూడా తెలుస్తుంది. దివ్యాంగులు, రోగుల దగ్గరికి వెళ్లి పెన్షన్ ఇచ్చే విధంగా మార్గదర్శకాలు సూచించారు. అయితే మిగతా వారికి గ్రామ సచివాలయంలో పంపిణీ చేస్తారని తెలుపుతుంది. పెన్షన్ పంపిణీలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేస్తాయని కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ పంపిణీలో ప్రభుత్వ మార్గదర్శకాలను సైతం విడుదల చేయడం జరిగింది. వికలాంగులు, వృద్ధులు, రోగులకు వెంటనే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన వాటిని గ్రామ, వార్డు సచివాలయంలో పంపిణీ చేస్తారని కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేయడం జరిగింది. గ్రామాలు, సంఘాలు, కార్యదర్శులు 3 రోజుల పాటు పంపిణీ చేయాలని ప్రతిపాదించడం జరగడం చూసాం మనం. అయితే మొత్తం మీద ఇంటికి వెళ్ళి పంపిణీ చేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ లేదు. వికలాంగులకు, అనారోగ్య పాలైన వారికి మాత్రమే ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తారని ఇప్పటికే స్పష్టం చేసింది. మున్సిపల్ కమిషనర్లు, మండల అధికారులు చట్టం ఇప్పటికే దాని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కూడా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఏపీలో ఈ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ అంతకు ముందు ఎన్నికల కోడ్ రాకముందు ఈ పెన్షన్లన్నీ కూడా వాలంటీర్లు పంపిణీ చేసేవాళ్ళు. వాలంటీర్ 1వ తారీఖునే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళు. అయితే ఎన్నికల కమిషన్ పెన్షన్లకు వాలంటీర్లను వద్దు అనే జీవో విడుదల చేయడంతో ఇప్పటికే చాలా మంది వాలంటీర్ రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో ఇప్పటికే రిజైన్ చేయడం కూడా జరిగింది. అయితే ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న నేపథ్యంలో పెన్షన్లు లేట్ అవ్వడం జరిగింది. 3 రోజులు లేట్ అయింది. అయితే దీనిపైన ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు
ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు ఈ ఫంక్షన్ లో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు కూడా పంపిణీ చేస్తారు. సచివాలయాల్లో ఏదైతే అనారోగ్య పనులు వికలాంగులు మాత్రమే ఇక్కడ ఇంటికెళ్ళి ఫంక్షన్ ఇచ్చేలాగా ఒక ప్రణాళిక రూపొందించారు. మిగతా వాళ్ళందరూ సచివాలయానికి వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అనిల్.